శుభములు కలుగు నీకు. నా చరణ్ ఈ పిల్లోని తీసుకుని దీన్ని హత్తుకున్నా, పక్కన పెట్టుకున్నా, తల కింద పెట్టుకున్నా, ఎలా వాడినా ఇది తనకి చాలా మెత్తగా హాయిగా అనిపించాలి. అతనికి ఎలా అనిపిస్తుందో నాకెలా తెలుస్తుంది? అదే ఆ సారికి ఎలా అనిపిస్తుందో నాకెలా తెలుస్తుంది? అందుకే నేను ఇది చరణ్కి ఇవ్వడానికి ముందే నీకిస్తున్నాను. నువ్వు ఇది టెస్ట్ చేయాలి. రాత్రంతా నీ తల కింద పెట్టుకో, పగలంతా దీన్ని హగ్ చేసుకొని పట్టుకో. నీకు ఏమాత్రం కొంచెం అనీజీగా అనిపించినా నాకు చెప్పు. అలాగే మేడం. ఓకే, నువ్వు వెళ్ళు. ఏయ్, నా హృదయం జాగ్రత్త. అలాగే మేడం. రేఖ నా పెళ్ళం అయిపోయినట్టు నేను కలలు కంటుంటే ఇప్పుడు రేఖ పక్కనే వీడున్న ఫోటోని నా తల కింద పెట్టుకొని వీళ్ళిద్దరి మధ్య జరగబోయే రొమాన్స్ని ఇప్పుడు తలుచుకుంటూ పడుకోవాలా? చి ఇంతకంటే చండాలం ఇంకేమైనా ఉందా? మళ్ళీ దీని గురించి పిల్లోనైనా కాకపోతేనేని పాటకుటేసుకోవడం. నీ బతుకు చెడ. ఏంటి అలా చూస్తున్నావు? వారాహి రఘుని పెళ్లి చేసుకుంటుంది అంటే చరణ్కి నీకు లైన్ క్లియర్ అయిందని నువ్వెలా అనుకుంటున్నావు? అంటే వారాహి అడ్డు తప్పుకున్నంత మాత్రాన చరణ్ నీ వైపు చూస్తాడనే నమ్మకం ఏముంది? అసలు ఎందుకు చూస్తాడు నిన్ను? నాకు నమ్మకం లేదు విక్కీ. వరాహి వెళ్ళిపోతే చరణ్ ఖచ్చితంగా నా వైపు చూడడు. మరి నువ్వు ఎందుకిలా పిల్లలు అవి చేయించి అనవసరంగా ఊహలు బతుకుతున్నావు? చరణ్ తనంతట తాను చూడకపోవచ్చు, కానీ తను నా వైపు చూసేలా నేను చేస్తాను. అదెలా? ఇప్పుడు వారాహిని ఎలా అయితే మా ఇద్దరి మధ్య నుంచి తప్పించాను, చరణ్ని కూడా నా వైపుకి వచ్చేలా చేస్తాను. అందుకు నా దగ్గర ఓ స్ట్రాటజీ ఉంది. దాని నుంచి చరణ్ తప్పించుకోలేడు. కళ్యాణి, సునైనా, మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలమ్మా. ఏంటమ్మా? జానకి పరిణయం వాళ్ళు సీతారాముల కళ్యాణం చేస్తున్నారట. మనల్ని రమ్మని ఆహ్వానించారు. రేపు మనం అక్కడికి కళ్యాణానికి వెళ్ళాలి. ఆ కళ్యాణం ఎన్ని గంటల నుంచమ్మా? ఉదయం 9 గంటల నుంచి మొదలవుతుందమ్మా. సరే అమ్మా, వెళ్దాం. అమ్మగారు, ఏంటి గెటప్ కూడా మార్చేశారు? ఇక నుంచి ఇదే మన గెటప్. నేను చెప్పిందంతా విన్నావు కదా, అర్థమైందా? ఇది నా అనుభవాన్నంతా రంగరించి చేసిన పన్నాగం. పన్నాగం బానే ఉందమ్మా, కానీ పని జరుగుతుందంటారా? హేయ్, నాగమణి పన్నాగం అంటే పల్నాటి నాగమ్మ పన్నాగం అనేవాళ్ళు. వెధవ డౌట్లు పెట్టకు. స్విచ్ చేయడానికి ఆపడానికి డౌట్ పడకు. అలాగేనమ్మా, పడను. వెళ్ళు. సరైన టైం చూసి స్విచ్ ఆపేయ్. అలాగే అమ్మగారు.
పిల్లి బొమ్మతో పిల్లాన్ని పిల్లని కలిపేస్తాను. మియావ్. ఆ, చిన్నబాబు గదిలోకి వెళ్ళాడు. ఎందుకలా అరుస్తావ్? చీకట్లో అరవక ఆనందంతో గంతులేస్తారా? అబ్బా ఎందుకంత భయం? నన్ను చూడు, చీకటిగా ఉన్నా ఎంత ధైర్యంగా ఉన్నానో. మియావ్. అమ్మా! అమ్మ పిల్లి! పిల్లి! ఆ! పిల్లి! 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 అమ్మ పిల్లి! అమ్మ పిల్లి! 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 ఆహా, ఎంత బాగుందో జంట. ఇదిగో పొట్టి, ఏంటి లొట్టి? కొంచెం వెళ్ళి కొవ్వొత్తు తీసుకురావా? అమ్మో నేను వెళ్ళను, పెళ్లి వెళ్ళలేదు ఇంకా. అమ్మో! అదిగో పెళ్లి ఇక్కడే ఉంది, నువ్వు వెళ్ళు. ఆహా, వద్దు. కరెంటు వచ్చే వరకు ఇక్కడే ఉండే. ఆ? కరెంట్ వచ్చినా పెళ్లి వెళ్ళే వరకు నువ్వు నా దగ్గరే ఉండు. అమ్మో! అబ్బా, ఇప్పుడే పిల్లొచ్చి చావాలా? ఏ పొట్టి, నువ్వు నా నదులకు. అస్సలు వదలను. నువ్వు కూడా నన్ను వదిలేళ్ళకు. హాసిని, పిల్లి వెళ్ళిపోయినట్టుంది. అవును, సౌండ్ లేదు. అమ్మా! ఆ, అమ్మా పిల్లి లేదు, ఇంకా ఇక్కడే ఉంది. అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మా వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మొదలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా సుట్టల్లా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా ఈ నాగమణి ప్లాన్ అంటే మామూలుగా ఉంటదా? ఏంటి కరెంటు పోయింది? అరే, కింద లైట్ వెలుగుతుందేంటి? ఏమైంది లక్ష్మి? స్విచ్ ఎందుకు ఆఫ్ చేసావు? అదేం లేదమ్మా, పొరపాటున చేయి తగిలి ఆగిపోయింది. నేను కూడా కరెంటు పోయిందని అనుకున్నాను. కింద చూస్తే లైట్ వెలుగుతుందమ్మా. ఇక్కడ మెయిన్ స్విచ్ ఆగిపోయిందని అర్థమై వచ్చానమ్మా. సరే, ఆన్ చేయి. ఓసేయ్, నీ దినం చెయ్య, అప్పుడే లైటేసి చచ్చావేంటే? అయ్యో, నువ్వు నన్ను పట్టుకున్నావేంటి? నాకు చీకటంటే భయం కాబట్టి పట్టుకున్నాను. మరి నువ్వెందుకు పట్టుకున్నావు? నాకు పిల్లంటే భయం కదా. వీళ్ళు నన్ను చూసేలోపు
ఇక్కడి నుంచి పిల్లిలా జారుకోవాలి. సర్లే, ఈ విషయం ఎవరికి చెప్పకు. ఏ ముసలి, ఏ నువ్వేంటి ఇక్కడున్నా? మీరేంటి ఇక్కడ ఉన్నారు? నేనేంటంటే ఏ ముసలి చెప్పు, మా గదిలో నువ్వెందుకున్నావు? ఎప్పటినుంచున్నా నేనేం చూడలేదు. ఏ నువ్వేం చూసావని కాదు, అసలు ఎప్పటి నుంచి ఉన్నావని అడుగుతున్నాను. అది మరి కరెంటు పోయినప్పటి నుంచి ఉన్నాను. మరి నువ్వు ఉన్నావని ఎందుకు చెప్పలేదే మాకు? అదేంటంటే నాకు కూడా పిల్లంటే భయం, అందుకే చెప్పలేదు. మౌనమా ఓ మౌనమా, మాటలేదుగా. పాదమా ఓ పాదమా, బాటలేదుగా. తొలి ప్రేమలోని ఆటలో గెలిచావు నీవు హాయిగా. ఆ ప్రేమ లేని చోటులో నిలిచావు నేడు రాయిగా. గుండె చప్పుడాగిపోతోందే, ఐమ్ సారీ చరణ్, ఐమ్ సారీ. పోతోందే, పారిపోతోందే, చేయి జారిపోతోందే, ఆశ విరైపోతోందే, శ్వాస భారమైపోతోందే. అమ్మా, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు రఘుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. అమ్మా, అవునమ్మా, నువ్వు ఈ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావమ్మా? ఇప్పుడేమైందని? నాకు ఈ పెళ్లి ఇష్టం కాబట్టి కదా. ఫోన్ చేయలేదు, నేను చేసినా ఆన్సర్ చేయలేదు. అది నా ఫోన్ పైన గదిలో ఛార్జింగ్ పెట్టాను, అందుకే నేను లిఫ్ట్ చేయలేదండి. ఒక మనిషి మీద ప్రేముంటే ఆ మనిషి రాయిచ్చినా దాన్ని వజ్రం అనుకొని అపురూపంగా దాచుకుంటాం. ఆ మనిషి మీద ఇష్టం లేకపోతే ఆ మనిషి ఇచ్చిన వస్తువు వజ్రమైనా దాన్ని పక్కన పెట్టి మర్చిపోతాం. అదే ఆ మనిషి మీద బాగా కోపమో అసహ్యమో ఉందంటే ఆ మనిషి ఏదిచ్చినా దాన్ని ఇదిగో ఇలా చెత్తబుట్టలో పడేస్తాం. నువ్వు చేసింది అదే కదా?
ఒక చాక్లెట్ విషయంలోనే ఇలా చేశావంటే నీ మనసులో రఘు మీద కొంచెం కూడా ఇష్టం లేదని అర్థమైపోతోందమ్మా. ఇంక రేపు అతనితో జీవితం ఎలా పంచుకుంటావు? ఈ పెళ్లి చేసుకుంటే నువ్వెంత నరకం అనుభవిస్తావో నాకు అర్థమైంది. వద్దమ్మా, నా కూతురు బాధపడితే నేను భరించలేను. బాధ మనసులో ఉన్న వాడికి దూరమైన దానికంటే ఏది పెద్ద బాధ కాదమ్మా. ఈ పెళ్లి వద్దు అనొద్దు. నేను ఒప్పుకోను. వెంటనే రఘుతో మాట్లాడుతాను. ఇంటికి పిలిచి నీ పరిస్థితి వివరించి చెప్తాను. పెళ్లి వద్దని చెప్తాను. అమ్మా, నీకో కథ చెప్తాను. దాంట్లో న్యాయం ఏదో చెప్పమ్మా. ప్రతి సంవత్సరం సైబీరియా నుంచి వలసగా కొన్ని పక్షులు ఇండియాకొస్తాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆ పక్షులు బయలుదేరాయి. కానీ దారిలో ఒక పెద్ద తుఫాన్. ఆ తుఫానులో పక్షులన్నీ చచ్చిపోయే పరిస్థితిలో ఓ చెట్టు కొమ్మ ఆసరాగా దొరికింది. పక్షులన్నీ ఆ చెట్టు కొమ్మ మీదకు చేరాయి. కానీ చివరిగా ఒక పక్షి వచ్చి కొమ్మ మీద వాలగానే ఆ కొమ్మ విరిగిపోయే పరిస్థితి వచ్చింది. దాంతో ఆ పక్షి తప్పనిసరిగా ఆ కొమ్మని వదలాలి, లేదంటే దాంతో పాటు మిగతా పక్షులు కూడా ఆ తుఫానులో కొట్టుకుపోతాయి. ఇప్పుడు చెప్పమ్మా, ఆ ఒక్క పక్షి తన ప్రాణం పోగొట్టుకుని మిగతా పక్షులకి ప్రాణం పొయ్యాలా, లేదంటే తన స్వార్థం చూసుకుని తనతో పాటు మిగతా పక్షుల ప్రాణాలన్నీ తీసేయాలా? నీ సమాధానమే నా జీవితమమ్మా. కానీ నువ్వు చరణ్ని ఇష్టపడినా ఈ పెళ్లికి ఒప్పుకున్నావంటే నీకు నువ్వు సర్ది చెప్పుకునే ఒప్పుకున్నావనుకున్నాను. కానీ అస్సలు ఇష్టం లేకుండా చేసుకుంటున్నావని తెలిసాక చూస్తూ చూస్తూ నీకిష్టం లేని పెళ్లి. అమ్మా, ఆడపిల్లల మనసుకి దేవుడు చాలా శక్తినిచ్చాడమ్మా. వయసులో ఉన్నప్పుడు ఎవరో ఒకరు నచ్చుతారు. నచ్చిన వాణ్ణి ప్రాణంలా ప్రేమించేస్తారు. కానీ ఆ అమ్మాయికి అమ్మా నాన్నలు కూతురు జీవితం బాగుండాలని మంచి సంబంధం తీసుకొస్తారు. దాంతో అమ్మాయి తప్పనిసరి తన మనసుని చంపుకొని ఆ పెళ్లి చేసుకుంటుంది. విచిత్రం ఏంటంటే పెళ్ళైన మరుక్షణం నుంచి ఆ అమ్మాయికి భర్త మీద ప్రేమ మొలకెత్తుతుంది. పాత ప్రేమ చచ్చిపోయిందనే విషయాన్ని కూడా ఆ అమ్మాయి మర్చిపోతుంది. బహుశా ఆ దేవుడు ఆడదానికి పుట్టించే శక్తినివ్వటం వల్లేమో అలా పాత ప్రేమని మర్చిపోగలుగుతుందనుకుంటా. మనోల్లోనే చాలా మంది అమ్మాయిల జీవితాల్లో ఇలాంటివి జరిగాయి కదమ్మా. వాళ్ళందరూ ఇప్పుడు చాలా హ్యాపీగా భర్తలతో కాపురాలు చేసుకుంటున్నారు. ఏం కాదమ్మా, నేను కూడా పెళ్ళైతే నా పాత జీవితాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానేమో. అప్పుడు నేను కూడా చాలా సంతోషంగా ఉంటానేమో. అమ్మా, నేను కూడా పెళ్ళైతే నా పాత జీవితాన్నంతా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానేమో. అప్పుడు నేను కూడా చాలా సంతోషంగా ఉంటానేమో. అమ్మా, నేను ఈ పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నానో ఎవరిని చేసుకుంటున్నానో అనేది ముఖ్యం కాదమ్మా. కానీ నా పెళ్లి వల్ల అందరి జీవితాలు బాగుంటాయి. అరుంధతి గారి కుటుంబం, మన కుటుంబం
కలుస్తుంది. నీ ఆశ తీరుతుంది. అది చాలమ్మా నాకు. అమ్మ వారాహి, నువ్వెంత బాధ్యతగా ఆలోచిస్తున్నావమ్మా. చిన్నప్పటి నుంచి నువ్వు మమ్మల్ని ఎంతో బాధ్యతగా పెంచావు. ఆ బాధ్యతని నన్ను కూడా పంచుకునివ్వమ్మా. నా పెళ్లి జరిపించు. అమ్మా, నువ్వు నాకు కూతురివి కాదమ్మా, అమ్మవి. నా కూతురుగా పుట్టావు కానీ నన్ను అమ్మలా నడిపిస్తున్నావు. కంచెలా నిలుచుండగా కడకిలా జరిగే నేరమే లేకున్నా నిందలే పడేనే. నిజమిదే నా విధి పనేనా, ఇది ఎవరి నాటకమో, బరువిదే నా ఈ క్షణాన సుడిగాలి చేరేనా. హలో సార్, నేను రఘు. వారాహి, ఇలారా. ఉండు, సార్కి నన్ను మళ్ళీ ఇంకోసారి ఇంట్రడ్యూస్ చేయి. ఈయన నేను వారాహి భర్తని. సార్, మీరు ఫీల్ అవుతున్నారా?